ఒక అందమైన గ్రామంలో వికాస్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను 5వ తరగతి చదువుతున్నాడు. వికాస్ చదువులో ముందుండేవాడు కాని ఈ మధ్య ఆటల సమయంలో త్వరగా అలసిపోతున్నాడు. ఒకరోజు యువ పీడియాట్రీషియన్ డాక్టర్ సాయిరాం పాఠశాలలో ఆరోగ్య పరీక్షల కోసం వచ్చారు. డాక్టర్ సాయిరాం వికాస్ను పరీక్షించి, వికాస్, నీ కళ్ళు కొంచెం పాలిపోయినట్లు ఉన్నాయి. నీకు అలసటగా అనిపిస్తోందా అని అడిగారు. వికాస్ నెమ్మదిగా అవునని తల ఊపాడు. వికాస్ త్వరగా అలసిపోవడానికి కారణం సరైన పోషకాహారం అందకపోవడమేనని డాక్టర్ గుర్తించారు. అప్పుడే వికాస్ తల్లి కరుణ పాఠశాలకు వచ్చారు. డాక్టర్ గారు, వీడు ఇంట్లో సరిగ్గా తినడం లేదు, మధ్యాహ్నం స్కూల్లో కూడా సరిగ్గా భోజనం చేయడం లేదంట అని కరుణ ఆందోళనగా చెప్పారు. తన కొడుకు ఆరోగ్యం పట్ల ఆమె చాలా చింతిస్తోంది. డాక్టర్ సాయిరాం కరుణవైపు తిరిగి, అమ్మా, పిల్లలు ఎదిగే వయసులో పౌష్టికాహారం చాలా ముఖ్యం. పాఠశాలల్లో ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనం కేవలం ఆకలి తీర్చడానికి కాదు, అది వారి శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన ఇంధనం అని మధ్యాహ్న భోజన పథకం ప్రాముఖ్యతను వివరించారు. వికాస్ వైపు చూస్తూ డాక్టర్ ఇలా అన్నారు, వికాస్, మధ్యాహ్న భోజనంలో మీకు ఇచ్చే గుడ్డు ఎంత గొప్పదో తెలుసా? అది ఒక సూపర్ ఫుడ్. అందులో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది నిన్ను అందరికంటే బలంగా మారుస్తుంది. గుడ్డులోని తెల్లసొన నీ కండరాలు పెరగడానికి, బలంగా ఉండటానికి సహాయపడుతుంది. పచ్చసొన నీ మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది అని డాక్టర్ సాయిరాం చెప్పారు. వికాస్ ఇప్పుడు తన కండరాలను చూసుకుంటూ మురిసిపోయాడు. కరుణ ఆశ్చర్యపోతూ, డాక్టర్ గారు, ఒక గుడ్డు ఇన్ని ప్రయోజనాలను ఇస్తుందా అని అడిగింది. డాక్టర్ నవ్వి, అవును కరుణగారు, పిల్లల ఎముకల బలానికి మరియు రోగనిరోధక శక్తికి గుడ్డు చాలా అవసరం. అందుకే పాఠశాల భోజనాన్ని అశ్రద్ధ చేయకూడదు అని సమాధానమిచ్చారు. మరుసటి రోజు మధ్యాహ్న భోజన సమయం అయ్యింది. పాఠశాల వంట మనిషి సుజాత అందరికీ వేడివేడి అన్నం, పప్పు మరియు ఉడకబెట్టిన గుడ్లను వడ్డిస్తోంది. వికాస్ ఉత్సాహంగా తన పళ్లెంతో వరుసలో నిలబడ్డాడు. వికాస్ ఆ రోజు మధ్యాహ్న భోజనాన్ని తృప్తిగా తిన్నాడు. గుడ్డు తింటున్నప్పుడు అతనికి డాక్టర్ సాయిరాం చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. పాఠశాల గేటు వద్ద నుండి కరుణ తన కొడుకు ఇష్టంగా భోజనం చేయడం చూసి ఎంతో సంతోషించింది. కొన్ని వారాల తర్వాత వికాస్ మైదానంలో అందరికంటే వేగంగా పరిగెడుతున్నాడు. అతని ముఖంలో ఇప్పుడు అలసట లేదు, కేవలం ఉత్సాహం మాత్రమే ఉంది. డాక్టర్ సాయిరాం మళ్లీ పాఠశాలకు వచ్చి వికాస్ ఆటను చూస్తూ, ఆరోగ్యవంతమైన పిల్లలే ఈ దేశానికి నిజమైన సంపద అని గర్వంగా అనుకున్నారు.